నేటి ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లా అమరావతి మండలం పవిత్ర పుణ్యక్షేత్రమైన వైకుంఠాపురం పవిత్ర కృష్ణమ్మ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న నదీ తీరాన పుణ్య మార్గశిర మాసంలో వ్యాసధర్మ క్షేత్రంలో ప్రతిరోజు సామూహికంగా శ్రీమద్ భగవద్గీత ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని అతి పెద్దదైన భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మంలో సాక్షాత్తు భగవత్ స్వరూపమైన భగవద్గీత మనకు అందించిన ఈ మాసంలో మంగళకరమైన ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు. గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు. గీతామాతవమ్మ మోక్షప్రదాయినివమ్మ. గీతామాతవమ్మ మోక్షప్రదాయినివమ్మ. గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు. పుణ్యమార్గశిర మాసంలో మోక్ష ఏకాదశి రోజున మానవాళికి అందిన రోజు అదే గీతా జయంతి రోజు. పుణ్యమార్గశిర మాసంలో మోక్ష ఏకాదశి రోజున మానవాళికి అందిన రోజు అదే గీతా జయంతి రోజు. గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు. గీతను వ్రాసిన ఘనత వ్యాసదేవునికి ఒసగితివమ్మ. సర్వమోక్ష ప్రసాదమును మానవులకు పంచితివమ్మ. గీతను వ్రాసిన ఘనత వ్యాసదేవునికి ఒసగితివమ్మ. సర్వమోక్ష ప్రసాదమును మానవులకు పంచితివమ్మ. గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు. గీతామాతకు జేజేలు, భగవద్గీతకు జేజేలు. భగవద్గీత మాత 18 నామంబులతో 18 అధ్యాయాలతో అపురూపంగా